మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనము చూపే బుద్ధిలో ఆశీర్వాదం ఉన్నది గమనించాలా. అందుకే బుద్ధిగల కన్యకలు ఎత్తబడ్డారు, బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. చూడండి దేవుని బిడ్డలారా, మన బుద్ధి వలన మన కుటుంబం రక్షింపబడుతుంది. ఇక్కడ అబీగయీలు అనే ఒక స్త్రీ దావీదు చేతిలో నుంచి వారి కుటుంబాన్ని తన బుద్ధి ద్వారా రక్షించుకుంది. ఆమె ఆశీర్వదింపబడింది. అలాగుననే మనము కూడా మనం చూపే బుద్ధి వలన మన కుటుంబము రక్షింపబడాలి, ఆశీర్వదింపబడాలి. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మనం చూపే బుద్ధిలోనే ఉంటుంది మన కుటుంబము ఆశీర్వదింపబడాలనా, రక్షింపబడాలనా, లేదంటే నష్టపోవాలనా అని. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచించి బుద్ధి విషయమై జాగ్రత్త వహించి ప్రతి ఒక్కరు కూడా బుద్ధిగా స్వబుద్ధి మంచిగా ఉంచుకొని ఆశీర్వదింపబడాలని, రక్షింపబడాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అబీగయీలు ఎలాగైతే తండ్రి వారి కుటుంబాన్ని మంచి బుద్ధి ద్వారా కాపాడుకుందో, అలాగుననే మేము కూడా మంచి బుద్ధి ద్వారా మేము కూడా మా కుటుంబాలను కాపాడుకునే విధముగా మాకు మంచి బుద్ధినిచ్చి, ఎత్తబడే విధముగా మాకు మంచి బుద్ధినిచ్చి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.